బంధాన్ని ఆస్తులు డబ్బులతో మాత్రమే కొలిచే కాలమని మరోసారి ప్రూవ్ అయింది. ఆస్తి కోసం కన్న తండ్రి అంతిమ సంస్కారాలను ఆపేశారు తనయులు. ఈ అమానుష ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం సదర్షాపురం గ్రామంలో జరిగింది. అనారోగ్యంతో ఆలకుంట్ల బాలయ్య అనే వ్యక్తి గురువారం మృతి చెందారు. మళ్లీ చెబుతున్నాం, ఆయన గురువారం మృతి చెందారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు అంతిమ సంస్కారాలు జరపలేదు ఆయన పిల్లలు. బాలయ్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే వీరు మధ్య భూమి పంపకాల్లో వచ్చిన వివాదంతో తండ్రిని అలా వదిలేశారు. మీరు ఏది చేస్తారు నాయన, రాష్ట్రానికి దండం పెడతాను నాయన. మీ పదవుల పేరు నా భర్త, మా ఇల్లుతో మేము బతికినాం, నా కొడుకులతో నా భర్త. దహన సంస్కారాలు చేయకపోవడంతో గ్రామస్తులు, బంధువులు, మృతుని కుమార్తెలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంతిమ సంస్కారాలు జరపకపోతే బాలయ్య కూతుళ్లు కార్యక్రమం జరపడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ భూమి పేపర్లు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే తామే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చివర్లో ఓ మిలిక పెట్టారు. చివరికి పెద్ద మనుషులు అందరినీ కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించారు. ఏదేమైనా ఆస్తి ఇస్తేనే అంతిమ సంస్కారాలు చేస్తామన్న కుమారులు ఆ భూమి పేపర్లు తెచ్చి ఇస్తే ఆ కార్యక్రమం ఏదో మేమే చేస్తామన్న కూతుర్లను చూస్తుంటే మానవ సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో మరోసారి అర్థమవుతుంది. తలకొరువి పెట్టేందుకు కూడా ఎవరైనా నానుకునే వాళ్ళు ఉండాలిగా అంటారు. కానీ ఆ బాలయ్య నానుకున్న వాళ్ళంతా అతని మృతదేహం ముందే కొట్టుకోవడం చూడకపోవడమే మంచిదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, మరి మన అయితే ఒక విషాదకర ఘటన చూస్తున్నాం. ఆస్తి కోసం తండ్రి మృతి చెందినా కూడా అంతిమ సంస్కారాలు చేయలేని స్థితిలో అయితే అక్కడ ఉన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రోజు రోజుకి కూడా మానవ సంబంధాలు కాస్త ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి ఆస్తి కోసం అని చెప్పేసి కన్న తండ్రి అంత్యక్రియలు చేయాల్సినటువంటి కొడుకులే ఈ యొక్క అంత్యక్రియలు నిర్వర్తించకుండా అడ్డుకున్న పరిస్థితి మాత్రము యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం సదర్షాపురం గ్రామంలో చోటు చేసుకోవడం జరిగింది. బాలయ్య ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. అయితే బాలయ్యకు సంబంధించేసి ఇద్దరు కుమారులు ఉన్నారు, నరేష్, సురేష్ అనే ఇద్దరు కుమారులు ఉండడం జరిగింది. సో ఇదే సమయంలో బాలయ్య అదేవిధంగా అతని భార్య లింగమ్మ ఇద్దరు కలిసి, అంటే బాలయ్య అత్తగారు ఉన్నటువంటి తిరుమలగిరి ప్రాంతంలో 3 ఎకరాల భూమి అనేది గతంలో కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ యొక్క 3 ఎకరాల భూమికి సంబంధించేసి లింగమ్మ అతని యొక్క సోదరుడు రాముడు ఇద్దరు కలిసి కొనిచేశారు. అంటే అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఈ యొక్క భూమిని కొనుగోలు చేసిన తర్వాత తిరిగి సంబంధించి అంటే దాదాపు తల ఎకరంన్నర భూమి రావాల్సిన పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఇరువురు కలిసి ఒక కుటుంబ అవసరాల నిమిత్తం అని చెప్పేసి ఒక అరెకరం భూమిని అమ్మివేయగా ఆ తర్వాత లింగమ్మకు అదే విధంగా తమ తమ్ముడైనటువంటి రాములకు ఇద్దరికి కలిపేసి చెరి ఎకరం 10 గుంటల భూమి అనేది రావడం జరిగింది. సో ఇదే సమయంలో ఈ యొక్క లింగమ్మ తన పెద్ద కుమారుడైనటువంటి నరేష్ భార్య పేరు మీద ఆ యొక్క ఎకరం 10 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే బాలయ్య ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్యానికి గురై నిన్న మృతి చెందడం జరిగింది. సో ఈ సమయంలో తండ్రి మృత చెందిన తర్వాత మృతదేహానికి సంబంధించేసి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి బంధువులు అందరూ కూడా చేరుకున్నారు. కానీ బాలయ్య కుమారుడైనటువంటి సురేష్ మాత్రం ఈ విషయాన్ని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే తన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆస్తి మాత్రం ఇద్దరు కుమారులైనటువంటి ఇద్దరికి చిరసమానం రావాలి. కానీ ఇక్కడ మాత్రం తన అన్నగారికి మాత్రమే, అంటే తన అన్నగారికి సంబంధించి ఎకరం 10 గుంటల భూమి ఇచ్చారు కాబట్టి ఆ భూమిలో తనకు వాటా వస్తుంది కాబట్టి ఆ భూమిలో వాటా తనకు ఇవ్వాలని చెప్పేసి కూడా సురేష్ ఇక్కడ మెలకపెట్టిన పరిస్థితి ఉండడం జరిగింది. సో తనకు రావాల్సిన ఆస్తి తనకు ఇస్తేనే ఈ యొక్క అంత్యక్రియ కార్యక్రమం జరగాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ ఊరికి సంబంధించిన పెద్ద మనుషులు ఏంటి, అదేవిధంగా వారికి సంబంధించిన బంధువులు కూడా ఈ విషయానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. కాకపోతే సో ఈ విషయంలో మాత్రం సురేష్ మాత్రము తన సంబంధించిన ఆస్తి ఇస్తేనే అంత్యక్రియలు జరపాలని చెప్పేసి కూడా పెద్ద మనుషులు కూడా కోరడం జరిగింది. సో ఈ సమయంలో ఆ యొక్క లింగయ్యకు సంబంధించి అంటే బాలయ్యకు సంబంధించినటువంటి ఇద్దరు కుమార్తెలు కూడా ముందుకు వచ్చేసి మేము అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పిన పరిస్థితుల్లో కూడా మళ్ళీ సురేష్ అడ్డుకొని తనకు సంబంధించినటువంటి ఎన్నిక తన అన్నగారికి సంబంధించేసి ఎకరం 10 గుంటలు భూమి ఇచ్చారు కాబట్టి దాంట్లో సగం భూమి అనేది తన పేరు మీద చేసినట్లయితే మాత్రం అంత్యక్రియలు జరపడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే ఇదే విషయానికి సంబంధించి మాత్రం పెద్ద మనుషులు కూడా జోక్యం చేసుకున్నారు, గ్రామస్తులు కూడా జోక్యం చేసుకోవడం జరిగింది. ముందు అంత్యక్రియలు జరిగిన తర్వాత మిగతా విషయాలు ఉంటే మాట్లాడుకోవచ్చు అని చెప్పిన పరిస్థితి ఉంది. కాకపోతే బాలయ్య చనిపోయి 2 రోజులైనా కూడా అతని యొక్క బాడీని మాత్రం ఫ్రీజర్లో ఉంచేశారు తప్ప మాత్రం అంత్యక్రియలు జరపడానికి మాత్రం కుమారులు మాత్రము ఏమాత్రం అంగీకరించలేదు. ఇది మాత్రం నిజంగా ఆ గ్రామస్తులతో పాటు ఆ యొక్క వచ్చినటువంటి బంధువులు కూడా చాలా కలిసివేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ మృతదేహం ఉంచుకొని మృతదేహానికి సంబంధించి అంత్యక్రియలు జరపాల్సిన కొడుకులు ఈ విధంగా ఆస్తి కోసం గొడవ పడటం మాత్రం ఏమాత్రం బాగలేదు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాపైన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. చివరికి పెద్ద మనుషులు గ్రామస్తులు అదే
అదేవిధంగా కొందరు పెద్ద మనుషులు మొత్తం కూడా జోక్యం చేసుకుని ఆ యొక్క బాలయ్య అంత్యక్రియలు జరిగే విధంగా చేయడం జరిగింది. ఏ విధంగా ఇద్దరు కుమారుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తి వివాదానికి సంబంధించి అంత్యక్రియలు కంప్లీట్ అయిపోయిన తర్వాత పరిష్కారం చూపుతామని చెప్పేసి మాట ఇచ్చే వరకు అప్పుడు అంత్యక్రియలు జరపడానికి మాత్రము చిన్న కుమారుడు సురేష్ అంగీకరించాడు. సో అంత్యక్రియలు ఆ కార్యక్రమం అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈ ఆస్తి పంపకాల విషయం గురించి తర్వాత మాట్లాడతామని చెప్పి పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఈ అంత్యక్రియ కార్యక్రమం అయిపోయిన తర్వాత రేపు ఈ ఆస్తి విషయంలో మళ్ళీ ఎలాంటి గొడవలు జరుగుతాయని చెప్పేసి కూడా గ్రామంలో ఒక అనుకున్నటువంటి చాలా అనుకున్నాయని చెప్పవచ్చు. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.